SQL ప్లస్ కమాండ్స్. SQL ప్లస్ అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగా SQL యొక్క అంటే అరాకిల్ యొక్క ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేసేదానికి అండ్ రిలేటెడ్ కమాండ్స్ అన్నీ కూడా ఉండే ఒక సపరేట్ లాంగ్వేజ్. అంటే ఇన్ అడిషన్ టు SQL అనమాట. అడిషనల్గా SQLకి అడిషనల్గా ఉండే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కంట్రోలింగ్ రిలేటెడ్ కమాండ్స్నే SQL ప్లస్ కమాండ్స్ అని అంటాం. మరి ఇక్కడ చూస్తున్నటువన్నీ కూడా మీరు @ /@, append ఇవన్నీ కూడా SQL ప్లస్ కమాండ్స్. చూడండి, ఇవన్నీ SQL ప్లస్ కమాండ్స్. మరి వీటిలంతా కూడా మనం ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ whenever SQL error అని ఉంది, అక్కడ దాకా SQL ప్లస్ కమాండ్స్. సో ఇప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక్కొక్క దాని డిస్క్రిప్షను ప్లస్ ఎగ్జాంపుల్ పర్పస్ ఏంటి అనేది అలా చెప్పుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ @to కమాండ్స్కి ఎగ్జాంపుల్. కమాండ్ అనేది ఒక కమాండ్ ఫైల్ని రన్ చేస్తుంది. అంటే కమాండ్ ఫైల్ అంటే ఇక్కడ SQL ఫైల్ అంటాం. SQL ఫైల్ని రన్ చేస్తుంది. SQL ఫైల్ని రన్ చేయడం అంటే నథింగ్ బట్ మీకు ఒరాకిల్లో కమాండ్స్ని నంబర్ ఆఫ్ కమాండ్స్ కలిపి ఒక SQL ఫైల్గా, అంటే ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, .SQL అని ఎక్స్టెన్షన్ ఉంటుంది. మరి ఆ ఫైల్ని రన్ చేసేదానికి యూజ్ చేస్తాం. మరి ఆ ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం ఎడిటర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్ అనేది ఒక కమాండ్ అని, ఇది కూడా SQL ప్లస్ కమాండే. ఈడీ కానీ లేదంటే ఎడిట్ అని కానీ అంటాం. సో ఎడిట్ అని సమ్ నేమ్ ఇచ్చామనుకోండి, మీ ఎగ్జాంపుల్లో చూసినట్లుగా ఏ అని ఉంది, ఎడిట్ ఏ అందాం. అంటే ఏ అనేది నేమ్ ఆఫ్ ద ఫైల్ అనమాట. సో అంటే a.SQL అని వస్తుంది ఎక్స్టెన్షన్. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు డూ యూ వాంట్ టు క్రియేట్ న్యూ ఫైల్ అని అడుగుతుంది. a.SQL ఫైల్ కెనాట్ ఫైండ్, ఇప్పుడు దాకా లేదు, క్రియేట్ చేయాలంటుంది. ఎస్. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. ఈ నోట్ ప్యాడ్లో మనం కావాల్సిన కమాండ్స్ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఒక select from EMP అని, select from DEPT అని ఇట్లా ఏదో ఇచ్చామనుకుందాం. అదే ఇప్పుడు ఈ రెండు కమాండ్స్ని మనం టైప్ చేసాం ఒక ఫైల్లో. సో ఇప్పుడు సేవ్ చేసాం, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫైల్ రన్ కావాలి అంటే @a అని ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, select from EMP రన్ అయింది, select from DEPT అనేది కూడా రన్ అయింది. సో @a. అదే $a అన్నా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. కానీ $, కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ ఫైల్ ఎప్పుడైతే లెంతీగా ఉందో, అంటే ఎక్కువ కమాండ్స్ ఎక్కువ కండిషన్స్ కలిగి ఉన్న ఫైల్స్ని రన్ చేసేటప్పుడు బదులు $, యూజ్ చేస్తాం. ఓకే, అలా అన్నమాట. తర్వాత యాక్సెప్ట్ అని ఉంది. ఈ యాక్సెప్ట్ అనేది ఒక చూడండి, యాక్సెప్ట్ x అనే వేరియబుల్ ఇచ్చాం. సో ఇప్పుడు x అనే వేరియబుల్కి వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, 20 సంథింగ్ ఇచ్చాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనమాట ఇది యాక్సెప్ట్ x అనేది. అంటే x అనేది యాక్సెప్ట్ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్, దాంట్లో వాల్యూ కూడా ఇచ్చాం. మరి అవన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వాటి వాల్యూస్ ఎలా ఉంటాయనేది మీకు డిఫైన్ అనే కమాండ్ ద్వారా తెలుస్తుంది. DEFINE ఇవ్వండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఈ సైడ్ ఉన్నటువన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఈక్వల్ టు తర్వాత ఉండేటివి వాటికి సంబంధించిన వాల్యూస్. చూడండి ఇప్పుడు x అనేది ఒక వేరియబుల్ ఉంది,
ఈ యొక్క వేరియబుల్కి మనం ఇచ్చిన వాల్యూ 20 అనమాట. ఓకే, జనరల్గా ఈ వాల్యూస్ అన్నీ కూడా క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంటాయి. సో మరి ఆ విధంగా యాక్సెప్ట్ అనే కమాండ్ ద్వారా మనం ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్ దాని వాల్యూని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అపెండ్ అనే కమాండ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటాను. సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ లైన్ వ్రాప్ అవుతుంది కాబట్టి లైన్ సైజు పెంచుకుంటాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నా. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది ఇప్పుడు బఫర్లో ఉంటుంది. అంటే లాస్ట్ కమాండ్ ఎస్క్యూఎల్ ప్లస్ కమాండ్స్ అన్నీ బఫర్లో ఉండవు, అంటే మెమొరీలో ఉండవు. ఓన్లీ లాస్ట్ మీరు యూజ్ చేసిన ఎస్క్యూఎల్ కమాండ్ ఏదైతే ఉందో అవి బఫర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది బఫర్లో మెమొరీలో ఉంటుంది. దీనికి అడిషనల్గా ఏదైనా యాడ్ చేయాలి అనుకోండి, అప్పుడు అపెండ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అపెండ్. సో ఇక్కడ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ సంథింగ్ 2000 ఆ కండిషన్ పెట్టాలనుకున్నాం. మరి ఇక్కడ అపెండ్ పక్కనే వేర్ ఇచ్చేసాం అనుకోండి, ఈ ఈఎంపీ పక్కనే వేర్ వస్తుంది, స్పేస్ రాకుండా. కాబట్టి డబుల్ స్పేస్ ఇస్తున్నాను ఇక్కడ. వేర్ ఏదో ఒక కండిషన్, మీకు నచ్చిన కండిషన్ పెట్టుకోండి. వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అని ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు మెమొరీలో ఏమైపోయి ఉంటుంది, లాస్ట్ బఫర్లో ఉన్న ఈ కమాండ్కి ఇది అపెండ్ అయింది, యాడ్ అయింది. సో ఇప్పుడు మీరు కావాల్సింటే స్లాష్ అని చెప్పి రన్ చేయండి, ఇది రన్ అవుతుంది. బఫర్లో ఉండేది కదా రన్ అయ్యేది స్లాష్ ఇచ్చినప్పుడు. చూడండి. సో మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారం, మీరు యాడ్ చేసిన కండిషన్ ప్రకారం ఇక్కడ డేటా రావడం జరిగింది. 2000 కంటే ఎక్కువ ఉన్న శాలరీ ఎక్కువగా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. మరి అట్లానే చేంజ్ కమాండ్. నెక్స్ట్ చేంజ్ కమాండ్ ఏం చేస్తుందంటే మీ బఫర్లో ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆ కమాండ్లో ఉండే వర్డ్స్ని చేంజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నాను. ఇప్పుడు దాంట్లో ఈఎంపీ బదులు డిఈపిటీగా మార్చాలండి. చేంజ్. ఏమి చేంజ్ చేయాలి, ఈఎంపీ బదులు ఏం మార్చాలి మనం, డిఈపిటీని పెట్టాలి. సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటీ అయిపోయింది ఈఎంపీ కాస్త. సో ఇప్పుడు స్లాష్ ప్రెస్ చేయండి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డేటా మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా చేంజ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇన్పుట్. ఇన్పుట్ కమాండ్ ఆల్మోస్ట్ అపెండ్ కమాండ్ లాగానే, కాకపోతే ఇది సైడ్ బై సైడ్ కాకుండా నెక్స్ట్ లైన్ బై లైన్ యాడ్ అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ బఫర్లో ఒక లైన్ ఉంది మెమొరీలో, మరి ఆ లైన్ కింద ఇంకొక లైన్ యాడ్ అవుతుంది. అట్లా చూడండి, ఇప్పుడు ఏముంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటీ అనేది మెమొరీలో ఉంది. సో ఇన్పుట్ కమాండ్ ద్వారా నేను ఇన్పుట్ వేర్ DEPTNY = 10 అని ఇచ్చా. సో ఇప్పుడు మీరు కావాల్సింటే మెమొరీలో ఏముంటుందో చూడాలంటే లిస్ట్ అనే కమాండ్ వాడతాం. లిస్ట్ అన్నాం, ఫస్ట్ లైన్లో ఇది ఉంది, సెకండ్ లైన్లో ఇది ఉంది. అదే అపెండ్ అయితే ఏమై ఉండేది, పక్కనే యాడ్ అయిపోయి ఉండేది. ఓకే, అదే ఇప్పుడు లిస్ట్ 1 అనండి. లిస్ట్ 1 అంటే ఫస్ట్ లైన్ లిస్ట్ అవుతుంది, అదే లిస్ట్ 2 అంటే సెకండ్ లైన్ లిస్ట్ అవుతుంది. ఆ విధంగా అనమాట. సో ఇప్పుడు స్లాష్ యూజ్ చేస్తే మొత్తం ఆ డిపార్ట్మెంట్ 10th డీటెయిల్స్ మాత్రం వస్తాయి, ఎందుకంటే మొత్తం కండిషన్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి. ఆ విధంగా ఇక్కడ ఏ కమాండ్స్ చూసాం, @ యాక్సెప్ట్, అపెండ్, చేంజ్, ఇన్పుట్, లిస్ట్ అనే కమాండ్స్ని ఇక్కడ ఇప్పటి వరకు మనం చూడడం జరిగింది. రిమైనింగ్ కమాండ్స్